ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలం హోసన్న దైవ సందేశాలోని ఈ మాటలు వింటున్న దేవుని విడుదలను మీకు శుభం కలుగునగాక. నా దేవుని కరుణ కలిగిన హస్తం మిమ్మల్ని దీవించునగాక. ఒక కీర్తనకారుడు చక్కని మాట రాశాడు. ఎందుకు రాశాడు ఆ మాట అంటే చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అతడు మాట్లాడుతూ అంటాడు కదా, ప్రభు స్తుతి నొందునగాక, ప్రభు స్తుతి నొందునగాక. రోజు ఇదే మాట, ప్రభువునకు మహిమ కలుగునగాక, ప్రభువునకు ఘనత కలుగునగాక, ప్రభువునకు మహిమ ఆరోపిస్తాను. ఆ నోరు తెలిస్తే ప్రభు స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగానే మాటే మాట్లాడుతున్నాడు. ఈ మాట వింటే ఎందుకని అతగాడు రోజు పలుసార్లు ఆ మాట పలుకుతున్నాడు? చదవండి 68వ కీర్తనలోని 19వ వాక్యంలో ప్రభువుని ఎందుకు స్తుతిస్తున్నాడు అనే దాన్ని అక్కడ చదివితే ఓ చక్కని మాట రాశాడు. ఏమని రాశాడో తెలుసా? మనుష్యుల చేత ఆయన కానుకలు తీసుకుంటాడట, విశ్వాసఘాతకులు కూడా కానుకిస్తారట. అంటే దేవుడు నమ్మి కానుకిచ్చేవాడు కొంతమంది, కొన్నిసార్లు దేవుడికి నమ్మకం లేకుండా దుర్మార్గంగా ప్రవర్తించి విశ్వాసులే ఒకప్పుడు ఇప్పుడు విశ్వాసఘాతకులు అయ్యారు. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు మంచి వాళ్ళే ఇప్పుడు ప్రభు విరోధంగా నడుస్తున్నవారు, వాళ్ళు కూడా కానుకిస్తారట. వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా? వారిని అంగీకరించి వారు కానుకలు తీసుకొని దేవుడట వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డాడట. ఇప్పుడు కీర్తనాకారుడు అంటాడు, ఆహా, ఆయనకు మహిమ కలుగునుగాక, ఆయన్ని స్తుతిస్తాను. మనం ఏం చేస్తాం? అనుకూలంగా ఉన్నవాడితో అనుకూలంగా ఉంటాం, వ్యతిరేకంగా ఉండేవాడితో వ్యతిరేకంగా ఉంటాం. మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాళ్ళ ప్రవర్తన నచ్చకపోతే కన్నెత్తి చూడడం, నోరాలా పలకరించడం, వాడు ఈ మార్గాన్ని వస్తే మరో మార్గాన్ని వెళ్ళటానికి కూడా ప్రయాసపడతాం. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? అలా వెళ్లకుండా చాలా తేటగా మన జీవితాన్ని అద్భుతంగా మలచడానికి ఇష్టపడిన వాడు విశ్వాసులు ఇచ్చిన కానుకని, విశ్వాసఘాతకులు ఇచ్చిన కానుకని స్వీకరించి, ఎందుకయ్యా స్వీకరించేవాడంటే యెహోవా అనే దేవుడు అక్కడ ఉంటాడు, మనం ఆరాధన చేసే దేవుడు మన ఇంట్లో ఉంటాడు. ఈ ఒక్క మాట ఆలోచించండి. నేను మరలా చెబుతాను ఈ మాట. దేవుడు మన ఇంట్లో ఉంటున్నాడా? దేవుడు మనల్ని దర్శిస్తున్నాడా? అండి వాడు భక్తి కలిగిన వాడండి, యోబు ఇంట్లో ఉండకేం చేస్తాడు? అబ్రహాం విశ్వాసపరుడు, అందుకే ప్రభు అతనితో ఉంటాడు. అదిగో దావీదు ఇష్టమైన వాడు, ఆయనతో ఉంటాడు అని మనం లెక్కలా చెబుతాం. ఇక్కడ ఏముందో తెలుసా? విశ్వాసఘాతుకుల చేత సహితము నీవు కానుకొని తీసుకున్నావు, దేవుడు అనేవాడు అక్కడ ఉండాలని. అంటే దేవుని ఆశ భక్తి గల వాడి ఇంట్లోనే కాదు, భక్తి లేక దుర్మార్గంగా విచ్చలుడిగా ఉన్న వారి ఇంట్లో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమకి ఏమైనా చెల్లించగలవా? ఆయన అంతగా కృప చూపాడే. మీరు ఇష్టలుడిగా ప్రవర్తించినా ఆయన నీ వైపు కన్నెత్తకుండా చూడకుండా వెళ్ళిపోతే నీ మనుగడ ఏమవుతుంది? ఎందుకు ఆ వాక్యం చదివినప్పుడు అనిపిస్తుంది, మన దేవుడికి మన ఇంట్లో ఉండాలని ఆశ, మన కుటుంబంతో నివసించాలని ఆశ ఎంత కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు ఈ రెండు చూశాక ఇతడు అంటాడు, నేను ప్రభువుని స్తుతిస్తాను, ప్రభువు స్తుతి కలుగునగాక, ప్రభువుకి మహిమ కలుగునగాక. ఇట్లాంటి కార్యాలు చేసిన అన్నదమ్ములు ఉన్నారా? ఇట్లాంటి కార్యాలు చేసిన వ్యక్తులు ఉన్నారా? కానీ మనం మానవ నేత్రంతో, మానవ కొరతో, మన న్యాయంతోనే అడుగులు వేసి వాళ్ళని దూరంగా ఉంచుతాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడండి. ఈరోజు ఈ మాట విన్నాక నువ్వు ఎంత అర్థుడిగా ప్రవర్తించినా నిన్ను పోషించడంలా, నీ భారాలు మోయటంలా, నీకు గుప్పిలు విప్పటంలో ఒక వాక్యం చదువుతాను వినండి. ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారమును భరించుతున్నాడు. ఆహా, ఒక పక్కనేమో కానుక తీసుకున్నాడు అక్కడ నివసించడానికి, రెండవది ఆయన అనుదినం భారం మోస్తున్నాడట. మనుషుల యొక్క భారాన్ని, కుటుంబ భారాన్ని, మన ఆర్థిక భారాన్ని, మనం నలిగిపోయిన అనుభవం, పాప భారాన్ని అంతా ఆయన మోస్తున్నాడు. రెండవది దేవుడే మాకు రక్షకుడు అయ్యాడు. అసలు సహజంగా మనకిష్టమై మేలు చేస్తూ నీతిగా నడిచేవాళ్ళకి రక్షిస్తాం, వాళ్ళ కోసం తపన పడతాం. కానీ విశ్వాసఘాతుకుల విషయం కూడా రక్షకుడుగా ఉన్నాడుగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఒకటి, కానుక ద్వారా నీ ఇంట్లో నివసిస్తాడు. రెండవది, అనుదినము నీ భారం భరిస్తూనే ఉన్నాడు. మూడవది, ఆయనే రక్షకుడై నిన్ను నడిపించబోతా ఉన్నాడు. అందుకంటాడు, ఇట్టి ప్రభువుని నేను స్తుతించకుండా ఎలా ఉంటాను? ఇట్టి ప్రభువుకు నేను ఏం అర్పించగలను? ఇట్టి ప్రభువుని నేను ఎట్లా గణపరచగలను? ఒక క్షణం ఆ దేవుడట వారికి పూర్ణ రక్షణ కలుగ చేశాడట. ఈ మాట విన్నాకైనా అతడు పలికినట్టుగా జీవితకాలం
నేను ప్రభువుని స్తుతించెదను అని నువ్వు చెప్పగలిగి ఈ దీవెనలకు వారసులవై దేవుని ద్వారా అత్యధిక దీవెనలు మీరు పొందుదురుగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. మరొకసారి బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు ఎంతగా ప్రేమించి, ఎంతగా భారాన్ని మరించి, ఎంతగా రక్షకుడుగా ఉండి నడిపిస్తున్నావో దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించాలి. ఆ కృతజ్ఞత మనసును కలుగచేయండి. కుటుంబాన్ని, పిల్లలను, పెద్దలను మీరు ఆశీర్వదించి అందరికీ ఆరోగ్యాన్ని, రక్షణ భాగ్యం కలుగచేయండి. పిల్లల చదువులు, ఉద్యోగ వ్యవహారాలు, వివాహ విషయాలు అద్భుతం జరిగించండి. కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చి, లోటు లేకుండా ఏ పనైనా దీవెనకరంగా మార్చండి. రాకడ కొరకు సిద్ధపరిచి రక్షణతో నడిపించండి. యేసు పేరట వేడుతున్నాము తండ్రి, ఆమేన్.